హాయ్ హలో నమస్కారం అండి. నేను మీ కాకినాడ కుమారి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు చూపించేది పెసరపప్పు అండి, సాయి పెసరపప్పు. దాంతో పునుకులు చేయబోతున్నాను. సాయి పెసరపప్పు అంటే ఏంటంటే మనం కూరక చేసుకునే పప్పు అన్నమాట. స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే మేమైతే ఫస్ట్ నుంచి కూడా తొక్క పెసరపప్పుతో పెసర పునుకులు చేసేవాళ్ళమండి. నేను ఒకసారి బయట కొని నువ్వు చూస్తే పసుపుగా ఇలా ఉన్నాయి. ఇవి మన పునుకులు కాదు, ఇవి సాయి పెసరపప్పుతో వేసినవి అని అబ్జర్వ్ చేసి ఈరోజు ఫస్ట్ టైం నేను ట్రై చేశాను ఇంట్లో. కానీ పప్పుని ఒక 2 hours నానబెడితే చాలండి, ఎక్కువ నానబెట్టక్కర్లేదు. తర్వాత దాన్ని చాలా మెత్తగా రుబ్బుకోవాలి. నేను ఇవి మజ్జిగ పునుకులుగా మారుస్తున్నాను. కొన్ని మజ్జిగలో వేద్దామని, పెరుగులో తాలింపు. దీనికి ఎక్కువగా హెవీగా మనం రైస్లో వేసుకునేంత తాలింపు వేయక్కర్లేదండి. పెరుగుకి జస్ట్ కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి వేస్తే చాలు. పెరుగు కలుపుకునేటప్పుడు ప్యాకెట్ పెరుగు అనుకోండి, చిన్న కన్నం పెట్టి ఉండండి, తాలింపు చూసొద్దాం. మధ్యలో మళ్ళీ ఇదే అదే అంటే తాలింపు మాడిపోయింది అనుకో, వేస్ట్ అయిపోద్ది కదా. అవును కదా, ఏమంటారు? నిజమే కదా, నిజమేనండి. ఇప్పుడు మనం పెరుగు సన్నటి కన్నం పెట్టుకుని గట్టిగా నొక్కామనుకోండి, అప్పుడు దాన్ని ఇంకా మిక్సీ పట్టడం లేకపోతే గిలక కొట్టడం అవసరం లేకుండా మంచిగా పేస్ట్ లాగా అయిపోద్ది. దాంట్లో వాటర్ వేస్తే చాలు. ఇప్పుడు నేను 1/2 kg పునుకులకి పెద్ద ప్యాకెట్ ఒకటి ఫుల్గా వేసాను, ఇంకొక ప్యాకెట్లో హాఫ్ కూడా వేసానండి. మాకు కొంచెం చిక్కగా ఉంటే నచ్చుతుంది, అందుకని. దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేయాలి, కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇది మీ టేస్ట్కి తగినట్టుగా. దీంట్లో కావాలంటే కొంచెం అల్లం కూడా వేసుకుంటారు, నేనైతే వేయను, నాకు అల్లం టేస్ట్ నచ్చదు. తర్వాత మనం వేపి పెట్టుకుని తాలింపు వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. నేనైతే 1/2 లీటర్ గ్లాస్తో 1 గ్లాస్ ఫుల్గా వేసాను, 1/2 గ్లాస్ కూడా వేసాను. అంత వేసాను అన్నమాట. 1/2 kg పునుకులు వేసేయట్లేదు నేను, కొంచెం పునుకులు పక్కన కూడా పెట్టానండి, అంటే ఉట్టివి తినడానికి అని చెప్పి. మిగిలినవి వేసాను. వేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కనుక ముందే తినున్నాను కనుక చెప్తున్నానండి. కరెక్ట్గా సరిపోయింది. 1/2 లీటర్ పెరుగుకి 1/2 kg పెసరపప్పుతో చేసిన పునుకులకి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. మరి పలచగా ఉంటే బాగోదండి టేస్టు. దాంతో నేను ఇంకో విషయం చెప్తున్నాను, నేను ఫ్రెష్ పెరుగుతో మజ్జిగ పునుకులు రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా వచ్చాయి, బాగా కుదిరాయి. మీకు కూర వండుకోవాలంటే కనుక ఆ పిండిలో కొంచెం తిని సోడా వేసుకుని వండుకోండి, అంతే. మనకి మజ్జిగలోకి ఇలాగే బాగున్నాయి, కరెక్ట్గా సరిపోయాయి. ఓకే అండి, ఉంటా మరి, బాయ్.